జై శ్రీమన్నారాయణ 26వ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలైనవి. 216 మంది పారాయణం జరిపి తీసుకున్నాము. వాళ్ళందరూ పారాయణానికి కూర్చున్నారు. ప్రస్తుతం ఈ రోజు మొదలు పెట్టారు. సాయంత్రానికి పూర్తవుతుంది. ఈ 216 మందికి అందరికీ వసతి, భోజన సదుపాయాలు, ప్రసాదాలు అన్ని దేవాలయంలోనే ఏర్పాటు చేయడం అయింది. తర్వాత వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ రామానుజుల వారి మూర్తులు తయారు చేయించాము. ప్రతి సంవత్సరము ఏదో ఒకటి దేవాలయంలో ప్రపంచ మండపం గుర్తుగా ఇస్తుంటాము. ఈ సంవత్సరం అందరికీ వైష్ణవ సాంప్రదాయానికి మూలమైన రామానుజుల వారిని ఇస్తున్నాము. ఆ రామానుజుల వారి విగ్రహాలు కూడా అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 30వ తారీఖు సాయంత్రం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత 31 కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత 1వ తారీఖు చక్ర స్నానము, ద్వాదశ ఆరాధన. తర్వాత ఈ గోష్ఠికి వచ్చిన 216 మందికి 4000 పాసురాలు చదివిన భక్తులందరికీ సన్మానం చేసి వాళ్ళ సాయంత్రం ద్వాదశ ఆరాధన మూర్తుల్ని లోపల పెట్టుకుంటాము. దానితో ఈ బ్రహ్మోత్సవాలు 26వ బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతుంది. తర్వాత 27వ బ్రహ్మోత్సవాలకు కూడా మేము వాళ్ళకి అవసరమైన పాంప్లెట్లు తయారు చేసి ఇచ్చాము. రాదలుచుకున్న వాళ్ళు అప్పుడు కూడా రావచ్చని. ఈసారి సుదర్శన పెరుమాళ్ళని చక్రతాళ్ వారిని ఇస్తున్నాము అందరికి. అవి కూడా చేసి కార్డులు కూడా వాళ్ళ ప్రింట్ చేసి ఇస్తున్నాము. కాబట్టి భక్తులందరూ దీని కళ్యాణాల్లో పాల్గొని 31వ తారీఖు ఆదివారం అయింది కాబట్టి అందరికీ కొంచెం సౌకర్యం కూడా ఉంటుంది. సుమారు 11 గంటలకు మొదలవుతుంది, 2 గంటలకు అవుతుంది. అందరికీ ప్రసాదాలు కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. 4 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాము. 29, 30, 31, 1 4 రోజులు పారాయణం జరుగుతుంది. 4000 పాసురాలు వాళ్ళు పారాయణం చేస్తారు. 4000 శ్లోకాలు. ఆ శ్లోకాలన్నీ వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా 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 శక్తివంతుడు. ద్రోణాచల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరేదనుకున్నా కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. రేపు ఉదయము గరుడ ప్రసాదం ఇస్తాము. గరుడ ప్రసాదం తీసుకున్న డోల్లో తిరుమల దగ్గర గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఎంతమందికో సంతాన ప్రాప్తి కూడా కలిగింది. మన వైదిక సాంప్రదాయం ప్రకారం గరుడ ప్రసాదం తీసుకుంటే సంతాన యోగం ఉంటుంది అంటారు. అది మన గుడిలో 100కి 100 పాళ్ళు ప్రూవ్ అయింది, రివ్యూ అయినది. అందువల్ల ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే రేపు ఉదయం 9:30కు వచ్చి గరుడ ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదాన్ని భార్యాభర్త వచ్చి ఇద్దరు స్వీకరిస్తే తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుందని భగవత్ నానుడు. జయ శ్రీమన్నారాయణ.